Hi friends, this is Anil. Welcome to my channel. ఈరోజు మన మన పీసీలో ఏదైనా ఫైల్ కానీ ఫోల్డర్ కానీ డిలీట్ కాకుంటే ఏ విధంగా దాన్ని డిలీట్ చేయాలో చూద్దాం. ఫ్రెండ్స్, మనకు ఇదే ఫోల్డర్ డిలీట్ కావడం లేదు. చూడండి ఒకసారి. ఇక్కడ డిలీట్ మీద ప్రెస్ చేస్తే ఇక్కడ could not find this item అని వస్తుంది. ఫ్రెండ్స్, ఏం లేదు, ఇలా వచ్చినప్పుడు ఇంకా ట్రైగా వస్తుంది చూడండి. అయినా కావట్లేదు. బ్యాక్ వచ్చేసి ఫ్రెండ్స్, మనం ఏ సాఫ్ట్వేర్ యూజ్ చేయకుండా కమాండ్ ప్రాంప్ట్తో ఏ విధంగా దీన్ని డిలీట్ చేయాలో చూద్దాం. విండోస్ +R ప్రెస్ చేస్తే ఇక్కడ ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ CMD ప్రెస్ చేస్తే ఇది ఇలా కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మనం ఇక్కడ పక్కన పెట్టుకుందాం. ఓకే, కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి ఫస్ట్ నేమ్ టైప్ చేస్తున్నాను చూడండి. అదే మనం ఇక్కడ టైప్ చేస్తే ఫైల్ అనేది డిలీట్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ కమాండ్ నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. అక్కడ నుంచి మీరు యూజ్ చేసి మన పీసీలో డిలీట్ కానీ ఫైల్ కానీ ఫోల్డర్ కానీ మనం డిలీట్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ cd /d అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి నా ఫైల్ లొకేషన్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫైల్ లొకేషన్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మీరు ఇక్కడ ఈ ఫోల్డర్ని సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ ప్రాపర్టీస్లోకి వెళ్తే ఇక్కడ మాకు లొకేషన్ ఉంది కదా, దీన్ని కాపీ చేసుకొని సింపుల్గా ఇక్కడ పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసిన తర్వాత ఎంటర్ నొక్కి dir స్పేస్ /x అని టైప్ చేస్తే ఇలా మనకు డైరెక్టరీస్ అని ఓపెన్ అవుతాయి. ఇక మనకు మనం టైప్ చేసిన లొకేషన్స్లో ఏ యాప్స్ కానీ ఏ ఫోల్డర్స్ ఏ ఫైల్స్ ఉన్నాయో అక్కడ ఓపెన్ అవుతుంది. ఇక్కడ సింపుల్గా చూడొచ్చు. మనది ఇక్కడ చూస్తుంది కదా how to S1 అని. ఇది ఇప్పుడు ఇక్కడ టైప్ చేయాలి. RMDIR స్పేస్ /Q/S టైప్ అయిన తర్వాత ఇక్కడ మనకు ఉంది కదా మన హౌ టు సాల్వ్ విండోస్ అబ్స్ట్రక్ట్ ప్రాబ్లమ్ ఇన్ తెలుగు అని. ఇది ఇక్కడ మనకి నేమ్ హౌ టు -1 ఉంది కదా, ఇది టైప్ చేయాలి క్యాపిటల్ లెటర్స్లో.
టైప్ చేసిన తర్వాత ఎంటర్ కొట్టేస్తే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఫోల్డర్ డిలీట్ అయిపోయింది. ఇలాగే మనం డిలీట్ కానీ ఫోల్డర్స్ కానీ ఫైల్స్ కానీ డిలీట్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ వాచింగ్ ఫర్ మై వీడియో. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఇలాంటి టెక్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.